భలే ఉంది పాట. హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఏం లేదు, ఇది లాస్ట్ టైం వీడియోలో కట్టుకొని చూపించాను కదా శారీ. నాకైతే ఈ శారీ బాగా లైట్ వెయిట్గా అనిపించింది. సో శారీ అయితే క్యారీ చేయడం కష్టం కదా, ఎప్పుడు వేసుకోవాలన్నా వేసుకోలేము కదా, అందుకని దీన్ని డ్రెస్సులు ఎక్కడ మార్చేయాలనుకుంటున్నాను. కానీ నాట్ అంబ్రిల్లా ఫ్రాక్. అంబ్రిల్లా ఫ్రాక్ కుట్టుకొని నాకు కూడా రొటీన్ అయిపోయింది, బోర్ కొట్టేసింది. అయితే ఈ శారీ జీన్స్ మీద కుర్తా ఉంటుంది కదా, ఆ కుర్తాలా కుట్టుకోవాలనుకుంటున్నాను. డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి కానీ ఏది ఫైనల్ అవ్వలేదు. ముందైతే స్టార్ట్ చేస్తాను, కట్ చేయడం స్టార్ట్ చేస్తే వాటంతటా అదే ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. డిజైన్ కూడా ఫైనల్ అవుట్పుట్ కూడా ఫ్లోలో వచ్చేస్తుంది. నాకైతే ఏం లేదు. అయితే జీన్స్ మీదకి కుర్తా కుట్టుకోవాలనుకుంటున్నాను. అయితే శారీకి బార్డర్ ఉంటుంది కదా, ప్రతి శారీకి బార్డర్ అనేది ఉంటుంది. సో ఈ శారీకి కూడా బార్డర్ ఉంది. ఆ బార్డర్ మనం ఏ శారీకి ఉన్నా మనం రిమూవ్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. కావాలి అనుకుంటే ఇటువైపు అంటే సైడ్స్ ఏమన్నా మనకు బార్డర్ టైప్ కావాలంటే తర్వాత కుట్టేసిన తర్వాత జాయిన్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేనైతే బార్డర్ అయితే మొత్తం రిమూవ్ చేసేసిన. ఓన్లీ ఇప్పుడు నా దగ్గర ఉంది ఓన్లీ సాదా సీదా శారీ అనమాట, నో బార్డర్స్ అట్ ఆల్. ఓకే, లేస్ కానీ ఏం లేవు. నేనైతే నా డ్రెస్ అంటున్నా డ్రెస్ లెంత్ 42 పెట్టుకున్నాను అనమాట. 42 చాలా లెంత్, ఎందుకంటే జీన్స్ మీద ఆ లెంత్ ఉంటేనే బాగుంటుంది. అయితే నేను ముందే చెప్పాను కదా, డిజైన్స్ అయితే మైండ్లో ఏం లేవు, ఫ్లోలో వెళ్ళిపోవాలి అని చెప్పి. నిజంగానే ఫ్లోలో వెళ్ళిపోతున్నాను. నేను ఇప్పుడు కుట్టుకోబోయే డ్రెస్సు ఓన్లీ జీన్స్ మీద కుర్తాలా కాకుండా మామూలుగా చుడీదార్ లాగా కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. నేను ముందే చెప్పా కదా, మనం ఫ్లోలో అలా పోతూ ఉండాలన్నమాట. అది అవుట్పుట్ ఎలా వచ్చినా మనం వేసుకోవాల్సిందే. సో చూడండి ఎంత చకచకా చేసేస్తున్నాను. మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని ముందుగానే బుక్లో పక్కన పెట్టుకున్నాను. ఆ బుక్లో మీకు కనిపిస్తున్నాయి 2 బొమ్మలు, అది ఫ్రంట్ బొమ్మ ఒకటి, బ్యాక్ బొమ్మ ఒకటి అనమాట. సో మెజర్మెంట్స్ అలా రాసి పెట్టుకొని ముందుగానే తర్వాత అలా కట్ చేసేసుకుంటాను. ఇలా మెజర్మెంట్స్ అన్నీ మార్క్ చేసేసుకొని లైనింగ్ మార్క్ చేసుకున్నాను కదా, లైనింగ్ కట్ చేసుకున్నాను కదా ముందుగానే. ఆ లైనింగ్ బేస్మెంట్తో మెయిన్ క్లాత్ కూడా అలాగా సప్ప కట్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను. ఇది ఫ్రంట్, అది బోట్ నెక్ అని అనుకున్నాను కానీ అది కొంచెం డీప్ వచ్చింది. నో ప్రాబ్లం, మనం ఫ్లోలో పోతుండాలి అంతే. ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ కొంచెం డీప్ పెట్టుకున్నాను, 8 ఇంచెస్ పెట్టుకున్నాను. సో ఇదేమో హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుందామని కట్ చేసుకున్నాను. ఇంతటితో కటింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్ సెక్షన్కి వెళ్ళాలి. సో ఇప్పటికీ నాకు నడుములు పడిపోతూ ఉన్నాయి. అయితే నేను గ్యాప్ తీసుకొని పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను. ఈలోపు మీరు ఏం చేస్తారు, ఈ పార్ట్ 1 చూసి ఎంజాయ్ చేసేయండి.